వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో ఫోర్త్ సెమ్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ 2. సో ఈ పేపర్కి సంబంధించిన టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడదాం. యూనిట్ వైజ్గా మీకు 3 క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. 5 యూనిట్లో 15 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 15 క్వశ్చన్లు మీరు ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అయిపోతారు. అది పెద్ద కష్టం ఏమీ కాదు. సో మీరు ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్ ఇందులో వచ్చేసరికి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ యొక్క పాస్టులేట్స్ అడుగుతాడు. కంపల్సరీ క్వశ్చన్ ఇది. 99% ఎవ్రీ ఎగ్జామ్లో మీకు ఈ క్వశ్చన్ కనిపిస్తుంది. ఓకేనా? సేమ్ అదే విధంగా గ్యాస్ లాస్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. ఖచ్చితంగా చదవాలి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, మూడో క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్ చదివితే మీకు ఈ యూనిట్ కవర్ అయిపోతుంది. టాప్ 3 క్వశ్చన్స్ అండి ఈ యూనిట్లో మీకున్న టాప్ 3 క్వశ్చన్స్. ఓకేనా? సో నెక్స్ట్ యూనిట్ 2 చూద్దాం. యూనిట్ 2లో టాప్ 3 క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కానీ క్లాసెస్ కానీ ప్రతిదీ మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సరే, విస్కోసిటీ ఖచ్చితమైన క్వశ్చన్ ఉంది. విస్కోసిటీ మీద ఖచ్చితంగా మీకు క్వశ్చన్ అడగడానికి చాలా ఎక్కువ అవకాశం అనేది ఉంది. సో 10 మార్క్స్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి అక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ మీకు ఆ తర్వాత మీకు బాగా ఎక్కువగా అడిగే క్వశ్చన్ లిక్విడ్ క్రిస్టల్స్. దీంట్లో రకాలు అడుగుతారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్. కంపల్సరీ క్వశ్చన్. తర్వాత లిక్విడ్ డ్రాప్ మెథడ్. అంటే ఫస్ట్ 3 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. యూనిట్ 2లో ఫస్ట్ 3 క్వశ్చన్స్ కంపల్సరీగా మీరు చదవాలి. సో నెక్స్ట్ యూనిట్ 3కి వచ్చేద్దాం. యూనిట్ 3లో క్రిస్టల్ డిఫెక్ట్స్ కంపల్సరీ క్వశ్చన్ చదవాలి. క్రిస్టల్ డిఫెక్ట్స్ కంపల్సరీ క్వశ్చన్ యూనిట్ 3లో మీరు దృష్టి పెట్టి చదవాల్సిన క్వశ్చన్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ సిమిట్రీ యాక్సెస్. సెంటర్ ఆఫ్ సిమిట్రీ అంటే ఏంటి, యాక్సెస్ ఆఫ్ సిమిట్రీ అంటే ఏంటి, వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. కంపల్సరీ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్. ఈ యూనిట్ 3లో ఆ 2 క్వశ్చన్స్ మీకు రావాల్సి ఉంటుంది. దీంతో పాటు బ్రాగ్స్ ఈక్వేషన్ చదవాలి. ఈ 3 క్వశ్చన్స్ చదివితే మీకు యూనిట్ ఈజీగా కవర్ అయిపోతుంది. ఓకేనా? సరే, యూనిట్ 4 చూద్దాం. సో యూనిట్ 4లోకి వెళ్ళే ముందు మీకు ఎవరైతే యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారో అందరూ కూడా మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మెయిల్ అవన్నీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అయిన వెంటనే ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ అని కనిపిస్తుంది. ఫోర్త్ సెమ్ క్లిక్ చేయండి. స్క్రోల్ చేయండి. కోర్సులు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఫోర్త్ సెమ్కి సంబంధించిన సప్లై కోర్సులు అయితే రెగ్యులర్ అయితే అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే? సో మనం మాట్లాడుతున్న ఫిజికల్ కెమిస్ట్రీ 2 ఇదిగోండి. ఫిజికల్ కెమిస్ట్రీ 2. సో ఈ పేపర్ మీకు జస్ట్ 59 రూపీస్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వ్యాలిడిటీస్ చెక్ చేసుకోండి తీసుకునే ముందు. 2 టైప్స్ ఆఫ్ వ్యాలిడిటీస్ మన యాప్లో ఉంటాయి. ఈ 59 రూపీస్కి పీడిఎఫ్స్, హ్యాండ్ రిటన్ నోట్స్, వీడియో క్లాసెస్, మోడల్ పేపర్స్, టాప్ 15 క్వశ్చన్స్, వాటి యొక్క క్లాసులు, వాటి యొక్క ఆన్సర్స్ ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఏ ఛానల్ చెక్ చేయండి, ఏ యాప్ చెక్ చేయండి, 59 రూపీస్కి అసలు పీడిఎఫ్ కూడా ఇవ్వట్లేదు. కానీ మనం 15 రూపీస్కి ఇవన్నీ ఇస్తున్నాం. సో మన రిజల్ట్ కూడా చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ డిఎంటీ లాజిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి. ఎక్కడ మన పిల్లలు వాళ్ళకి వచ్చిన రిజల్ట్లు అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఎక్కడ మీరు చెక్ చేయొచ్చు మన దగ్గర చదువుకున్న పిల్లలకి రిజల్ట్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది ఈ డిఎంటీ లాజిక్స్ ఛానల్లో మీకు మొత్తం అందరి రిజల్ట్స్ కూడా ఉంటాయి, చెక్ చేయండి. ఓకేనా? సో 59 రూపీస్ కోసం ఆలోచించొద్దు. పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరు బ్యాక్ క్లాస్ ఉంచుకోవద్దు. ఒక 59 రూపీస్ పే చేసి కోర్స్ తీసుకోండి. ఒక 2-3 గంటలు కూర్చొని చదవండి. ఈజీగా ఈ పేపర్ పాస్ అయిపోవచ్చు. చాలా సింపుల్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ మనం యూనిట్ 4 చూసుకున్నట్లయితే యూనిట్ 4లో బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి లెడ్ సిల్వర్ సిస్టమ్ కానీ క్లోరైడ్ వాటర్ సిస్టమ్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి అడుగుతాడు. NaClH2O అంటాడు, PBAG సిస్టమ్ అంటాడు. సో కొన్నిసార్లు ఇలాగ అక్షరాల రూపంలో ఇస్తాడు, లేదా PBAG NaClH2O అని ఇస్తాడు. ఈ 2 క్వశ్చన్స్ కంపల్సరీ 10 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే. ఈ 2 క్వశ్చన్స్ మీకు వస్తే 10 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే. దీంతో పాటు మీకు గిబ్స్ ఫేజ్ రూల్ అంటాడు, లేదా ఫేజ్ రూల్ అంటాడు. సో ఈ 3 క్వశ్చన్స్ కంపల్సరీగా చదవాలి యూనిట్ 4లో. సో ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చాం. ఇవి 60+ చదివిన వాళ్ళకి అవి మనకి పాస్ అయితే సరిపోద్ది అనుకున్న వాళ్ళకి ఆ 3 చాలు. యూనిట్ 5లో టాప్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. యూనిట్ 5 చూసే ముందు నా నుంచి ఒక్క రిక్వెస్ట్ అండి. సో ఈ వీడియోస్ చేయడానికి మా టీం ఎంతో కష్టపడుతుంది. సో ఈ కష్టాన్ని మీ అందరూ గుర్తించి జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మీకు యూనిట్ 5లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి బాగా చదవాల్సిన క్వశ్చన్స్ కొలైడ్స్ మీద క్వశ్చన్ వస్తుందండి. వాట్ ఆర్ కొలైడ్స్ అనే దాని మీద క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. సో దాని యొక్క క్లాసిఫికేషన్ గురించి ఉంటుంది. కొలైడ్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది, కంపల్సరీగా మీరు చదవాలి. దాంతోపాటు మీకు హార్డీస్ యూజ్ రూల్ ఉంటుందండి. ఓకేనా? సో ఈ 2 క్వశ్చన్స్ ఏవైతే కొలైడల్ సొల్యూషన్ యొక్క క్లాసిఫికేషను, అదేవిధంగా హార్డీస్ యూజ్ రూల్, తర్వాత ఫిజికల్ అబ్జార్ప్షన్, కెమికల్ అబ్జార్ప్షన్, లేదా ఫిజిజార్ప్షన్, కెమిజార్ప్షన్, ఈ 3 క్వశ్చన్స్ మీరు చదివితే సరిపోతుంది లాంగ్ ఆన్సర్లో. రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవరైతే ఇంకా టైం ఉంది అనుకునే వాళ్ళు అవి చదవండి. లేదు రేపే ఎగ్జాము,
లేదా ఎల్లుండే ఎగ్జామ్, ఈ 3 చదవండి సరిపోద్ది యూనిట్లో. ఓకేనా? సో ప్రతి క్వశ్చన్ని డ్యామ్ షూర్గా మీరు చదవాలి. ఇచ్చిన ఈ 15 క్వశ్చన్లు మీరు చదువుకుంటే ఈజీగా 50+ తెచ్చుకోవచ్చు. 59 రూపీస్ కోసం ఆలోచించొద్దు. ఈ 59 రూపీస్ పెట్టి కోర్స్ తీసుకోండి, చదవండి. ఒక 2 అవర్స్ కూర్చొని చదివితే పాస్ అయిపోతారు. ఒక 2 గంటలు కష్టపడితే మరలా సప్లైలు రాయక్కర్లేదు. సో లేదు బద్దకించేస్తే మరలా సప్లైలు రాయాల్సి ఉంటుంది. ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? కింద మీకు స్క్రోలర్లో నెంబర్ కనిపిస్తుంది, వాట్సాప్ నెంబర్. మీకు డౌట్ ఉంటే ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. ఓకేనా? అదేవిధంగా మీకు ఇంకే సబ్జెక్ట్స్ కావాలన్నా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సప్లై అవనియండి, సెకండ్ సెమ్ అవని, ఫోర్త్ అవని, ఫిఫ్త్ అవని, సిక్స్త్ అవని, ఏ సెమ్ అయినా మన యాప్లో ఉంటుంది. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.